హాయ్ ఆల్. ఎడ్డిపోలిలో ఎలా టీచ్ చేస్తామని తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. సో ఇప్పుడు ఈరోజు నిన్ను ఒక చిన్న క్లాస్ చెప్పాను, దట్ ఈజ్ అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ మీద మనము ఎలాంటి ఆపరేషన్స్ చేస్తాము, అరే మెథడ్స్ని మనం అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్లో ఎట్లాగా అప్లై చేస్తామని చెప్పాను. చెప్తున్నప్పుడు దీని మీద చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్యూస్ అనే ఫంక్షన్ ఎట్లా వాడతారు, తర్వాత సార్ట్ అనే మెథడ్ ఎలా వాడతారు. ఇప్పుడు సార్ట్ని నేను ఇంతకుముందు జస్ట్ నెంబర్స్ తోటి చెప్పాను, తర్వాత ఇప్పుడేమో అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ తోటి చెప్తున్నాను. సార్ట్ అనే మెథడ్ ఎట్లా వాడతాము, అలాగే మ్యాప్, ఫిల్టర్, రెడ్యూస్, ఫైండ్ ఇవన్నీ ఎట్లా వాడతాం అనేది నేను ఆల్రెడీ ప్రాసెసింగ్ అంతా కూడా చేసి చూపించాను. రకరకాల ఎగ్జాంపుల్స్, నార్మల్గా ఎలా చేస్తారు, ఇంకొక రకంగా ఎలా చేస్తారు, 4 ఎగ్జాంపుల్స్ తీసుకున్న తర్వాత అసలు రియల్ టైంలో వీటిని ఎక్కడ వాడతారు అనేది కూడా నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనేవి ఎట్లా ఉంటాయి అని అంటే, ఒక ఫ్లిప్కార్ట్లో ఈ మొబైల్స్ కానీ ఏ ప్రోడక్ట్స్ అన్నా అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్లో ఉంటాయి. వీటి మీద హై టు లో ఎట్లా అప్లై చేయాలి, లో టు హై ఎట్లా అప్లై చేయాలి, ఇక్కడ ఫిల్టర్ ఎట్లా అప్లై చేయాలి, మనం ఏదైనా డిస్కౌంట్ అన్నిటికీ కలిపి ఇవ్వాలంటే ఎట్లా ఇస్తాము, వీటన్నిటిని నేను ప్రాక్టికల్గా వీళ్ళకి ఓవర్ ద పీరియడ్ చెప్తూ ఉంటాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా యాడ్ టు కంపేర్ అని అన్నారు, లేదా యాడ్ టు కార్ట్ అని అన్నారు, అప్పుడు సమ్ ఆఫ్ ఆల్ ద ప్రోడక్ట్స్ మనం డిస్ప్లే చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ కమ్స్ అండర్ వన్ రెడ్యూస్ మెథడ్ అనమాట. ఇక్కడ హై టు లో చెప్పినప్పుడు చేయాలనుకుంటే అక్కడ మనం సార్టింగ్ ఫంక్షన్స్ని వాడాల్సి ఉంటుంది, ఇక్కడ ఫిల్టర్ ఫంక్షన్ని వాడాల్సి ఉంటుంది, డిస్కౌంట్స్ పెట్టినప్పుడు మనము మ్యాప్ మెథడ్ని వాడాల్సి ఉంటుంది. డిపెండ్స్ అనమాట మ్యాప్ మెథడ్. అట్లాగా ప్రాక్టికల్గా మీరు రియల్ టైంలో వీటిని ఎక్కడ యూస్ చేస్తారు అనే దాంతో సహా చెప్తూ ఉంటాను మీకు. నేను ఇలాగే చెప్తానా లేదా అని కావాలి అని అంటే యూట్యూబ్ ఛానల్ ఉంది, ఛానల్కి వెళ్ళి చూడండి, అక్కడ ఆల్రెడీ చాలా వీడియోస్ ఇచ్చాను నేను. వాటన్నిటిని చూసి మీరు ఒక ఒపీనియన్కి రండి. ఇలాంటి ప్రాక్టికల్ లెర్నింగ్ అనేది మీకు కావాలనుకుంటే కమ్ అండ్ జాయిన్ అస్. థ్యాంక్ యూ.